వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు కళాపూర్ తాండవాసుల ఆందోళన. నందిని అనే గర్భిణికి 5వ నెలలో తమకు తెలియకుండా అబార్షన్ చేశారంటూ ఆరోపణ. అబార్షన్లో 2 కవలలు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన బంధువులు, ప్రజా సంఘాలు. జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ రావాలంటూ ఆసుపత్రి ముందు బైఠాయింపు. మహిళకు నొప్పులు వస్తే గర్భిణికి ప్రమాదమని తల్లికి చెప్పాకే అబార్షన్ చేశామంటున్న డాక్టర్ నవత. గర్భంలో కవలలు ఉన్నారని ముందే చెప్పానంటున్న డాక్టర్. ఆందోళనకారులను సముదాయించే చేస్తున్న పోలీసులు. ఈరోజు పరిగిలో ఉన్నటువంటి పట్టణంలో విజేత హాస్పిటల్లో మన కాలాపూర్ తండాకు సంబంధించిన ఒక మహిళ 5-6 నెలల నుంచి కూడా ప్రెగ్నెంట్ ద్వారా ఉండి ఇక్కడ హాస్పిటల్లో కంటిన్యూగా చూపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆమె డాక్టర్గా అక్కడ ఉన్నటువంటి మహిళకు 2 పిండాలుగా ఏర్పడ్డ గర్భసంచి ప్రమాదం ఉంది. భవిష్యత్తులో అంటే డెలివరీ అయ్యే సమయానికి ఈమె మహిళకు కానీ పుట్టే బిడ్డలకు కానీ ప్రమాదం జరగబోతుంది అనే విషయం వాళ్ళకి చెప్పినామంటున్నారు. అంటే డాక్టర్గా బిడ్డ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా రేపు పొద్దున భవిష్యత్తు అంటే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించాలి. లేదు దానికోసం ఇతర పెద్ద హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే మీరు ఇక్కడనే చూపించుకుంటారా, మా చేతిలో లేదు. వాళ్ళకి చెప్పాల్సిన పూర్తి బాధ్యత డాక్టర్ పైన, హాస్పిటల్ యజమాని పైన ఉంటుంది. వారికి ఏరికి చెప్పకుండా కూడా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి సమాచారం తెలియకుండా తెలియని వాళ్ళకు ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చి ఇప్పుడు 5 నెలల లోపల ఆ బిడ్డకు జన్మనిచ్చి సర్జరీ చేసినామని చెప్తారు. సర్జరీ ద్వారా 6 నెలలు అవుతుంది. 6 నెలల లోపల ఇప్పుడు 2 కవల బిడ్డలు పాప బాబు పుట్టి ఈరోజు చనిపోవడం జరిగింది హాస్పిటల్లో. అంటే ఏమి జరుగుతుందో ఒక డాక్టర్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, చేసినటువంటి అక్కడ వైద్యానికి ఏమాత్రం కూడా పొంతన లేదు. ఇప్పటికీ ఇష్యూ కాదు, ఇప్పటికీ 4-5 సార్లు కూడా ఈ హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతూనే ఉన్నాయి. మేము ఏం చెప్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు కోల్పోవడానికి డాక్టర్ యజమాన్యం కారణము. తక్షణమే ఉన్నతాధికారులు, కలెక్టర్ కానీ, డిఎంహెచ్ఓ కానీ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి, వారిపైన ఎంక్వైరీ చేయించాలి. ఇలాంటి హాస్పిటల్కు నిజంగా ఉత్తీర్ణత ఉందా లేదా అని చెప్పి ఇలాంటి పరిమితులు ఉన్నటువంటి అనుమతులు మొత్తం వీళ్ళకు రద్దు చేయాలి. ఎమ్మడే కలెక్టర్ కానీ ఉన్నతాధికారికి రావాలి, వచ్చి కుటుంబానికి జరిగినటువంటి నిజంగా ఏం జరిగింది అనేది వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎంక్వైరీ చేసి వీళ్ళకి న్యాయం చేసే వరకు కూడా ఈ హాస్పిటల్ నుంచి కదిలేదు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.